నమస్తే అండ్ వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను రీనా. నేను అనిల్. తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటర్ బోర్డు ఆఫీసులో ఫలితాలను విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్ తో పాటు సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ను ప్రకటించారు. రివాల్యుయేషన్, రీకౌంటింగ్ కు వారం రోజులు గడువు ఇచ్చారు అధికారులు. ఈసారి కూడా ఉత్తీర్ణతలో బాలికల పైచే సాధించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ లో మొత్తం 71.37% పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్ లో మొత్తం 66.89% పర్సెంటేజ్ సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు భట్టి శుభాకాంక్షలు తెలిపారు. సివిల్స్ 2024 ఎట్టకేలకు విడుదలయ్యాయి. శక్తి ధూబేకు మొదటి ర్యాంక్ లభించగా హర్షిత్ గోయల్ కు సెకండ్ ర్యాంక్, పరాగ్ కు థర్డ్ ర్యాంక్ సాధించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సాయి శివాని 11వ ర్యాంక్, బన్నా వెంకటేష్ 15వ ర్యాంక్ సాధించారు. అదేవిధంగా శ్రవణ్ కుమార్ రెడ్డి 62, సాయి చైతన్య జాదవ్ కు 68 ర్యాంక్ సాధించారు. 2024 జూన్ లో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షలకు సుమారు 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరు కాగా మెయిన్స్ లో 2845 మంది ఉత్తీర్ణులై ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రిలిమినరీ పరీక్షకు 42,560 మంది హాజరు కాగా అందులో సుమారు 500 మంది మెయిన్స్ కు, 100 మందికి పైగా ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజ్ చెప్పారు. హెచ్ఐసిసి వేదిక ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డ్స్ కటనైజ్ కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి, టీఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు, గద్దర్ ఫిలిం అవార్డ్స్ జ్యూరీ చైర్మన్ జయసుధ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ చేస్తున్నారని అన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులను అరెస్టు చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ఠని అన్నారు జగన్. ఇదే కేసులో మరో ఇతర పోలీసు అధికారుల పట్ల ప్రభుత్వ తీరును కోర్టు తప్పు పట్టిందని అన్నారు. మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నారని, ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు క్రియేట్ చేస్తున్నారని అన్నారు. తప్పుడు సాక్షులు సృష్టిస్తున్నారని అన్నారు. రాష్ట్రం ఎటువైపు వెళుతుందో అర్థం కావడం లేదని, రాష్ట్రంలోని వ్యవస్థలను దిగజారుస్తున్నారని అన్నారు. దుష్ట సంప్రదాయాలకు తెరలేపుతున్నారన్న జగన్, ప్రభుత్వం ఇలా పోతే రాష్ట్రంలో అరాచకం తప్పదని అన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు ములుగు జిల్లాకు మొదటి స్థానం రావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఇంత మంచి ఫలితాలు రావడానికి కృషి చేసిన జిల్లా అధికారులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. 65 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పలు సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల ప్రధాన కార్యదర్శి కారాటం సాయి తదితరులు పాల్గొన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి విద్యుత్ పునరుత్పాదక ఇంధన కేంద్ర మంత్రి శ్రీపాద్ యశోద్ నాయక్, మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మేఘనాథ్ దీపక్ సాకూర్ విచ్చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలు వారికి ఘన స్వాగతం పలికారు. పార్టీ నేతలతో కేంద్ర మంత్రి శ్రీపాద్ యశోద్ నాయక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కు నిధులు అందిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో మోడీ సహకారంతో ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పార్టీ పటిష్టమవుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ ది 10 సంవత్సరాల పాలనలో భారతదేశంలోని నెంబర్ 1 గా తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని, కాంగ్రెస్ 16 నెలల పాలనలో భారతదేశంలోనే 12వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం దిగజారిందని మాజీ మంత్రి డిఎస్ రెడ్యన్ నాయక్ విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో వార్డు మాజీ కౌన్సిలర్ తేజావత్ సంధ్య రమేష్ సోదరుడు రవి మరణించడంతో మాజీ మంత్రి డిఎస్ రెడ్యానాయక్ రమేష్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డిఎస్ రెడ్యానాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవం సభ విజయవంతం చేయాలని కోరారు. కేసీఆర్ పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని కూడా తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి వర్గ పోరు లేదని అన్నారు.
5 కోట్ల మందిని నేరుగా టచ్ చేసింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే విధంగా వైఎస్ జగన్ పాలన కొనసాగించారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ ఎస్వీ విభాగం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజీఆర్ సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకరావు, మాజీ మంత్రులు మెరుగ నాగార్జున, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎంపీ నందిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి కుటుంబం సభ్యులతో వచ్చేశారు. వారికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజ, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అనంతరం శ్రీ జ్ఞాన వసుడాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డిని శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసురాంభ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. కార్యక్రమంలో డిప్యూటీఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, దేవస్థానం సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని ప్రముఖ సినీ నటుడు విజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కూతురు నటి శ్రీదేవి ఇతర కుటుంబ సభ్యులతో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలు సత్కరించారు. ఆలయం వెలుపల విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కనకాలపేట డంపింగ్ యార్డ్ను తొలగించి ప్రత్యామ్నాయం చూపకపోవడంతో యానంలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోతుంది. మరి ఈ సమస్యను పరిష్కరించాలంటూ యానం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి యానం పరిపాలనాధికారి కార్యాలయం ఎదుట చెత్త వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీనితో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. యానం ఎమ్మెల్యే అశోక్, పుదుచ్చేరి ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు యానం మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. యానంలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోవడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులకు కోర్టు సినిమా డైరెక్టర్ రామ్ జగదీష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మేడ్చల్ కోర్టును రామ్ జగదీష్ సందర్శించి మాట్లాడుతూ కోర్టు సినిమాను డైరెక్ట్ చేయడానికి ముందు తాను మేడ్చల్ కోర్టుకు విచ్చేసి కోర్టులో కేసులు జరిగే విధానం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్టు తెలిపారు. ఇక్కడి న్యాయవాదులు తనకు పూర్తి సహాయ సహకారాలు అందించారని తెలిపారు. కోర్టు సినిమా ఇంత పెద్ద హిట్ కావడం సంతోషంగా ఉందన్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉన్న సినిమాకు థియేటర్లతో ఏమాత్రం స్పందన తగ్గలేదని చెప్పారు. సున్నితమైన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో విజయవంతమైనట్లు భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. అకాల వర్షానికి పంట నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్ర ఆందోళనకు చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సాయంత్రం కురిసిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీళ్లపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు సకాలంలో టార్పాలిన్ కవర్లు అందించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలని కూడా కోరారు. అంతేకాకుండా వర్షంలో కొట్టుకుపోయిన వరి పంటకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకుని తమ కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూడాలని అన్నారు. జాప్యం చేయకుండా తొందరగా వడ్ల కొనుగోలు చేయాలని కోరారు. గల్ఫ్ ఏజెంట్ల పేరిట మోసం చేస్తున్న నకిలీ ఏజెంట్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజుల సంపత్ కుమార్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన గల్ఫ్ కార్మికుడు చొప్పరి లింగయ్య భార్య రజితను ఆయన పరామర్శించారు. నెల రోజుల క్రితం దుబాయ్కి వెళ్లిన లింగయ్య కాళ్లు చేతులు వాచిపోవడంతో పనిచేయలేని స్థితిలో ఉన్నాడు. తిరిగొచ్చేందుకు చేతిలో డబ్బులు లేకపోవడంతో తన బాధను సెల్ఫీ వీడియో ద్వారా ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. ఈ విషయం మంత్రి పొన్నం ప్రభాకర్కు తెలియడంతో అక్కడున్న ఎన్ఆర్ఐ సంక్షేమ సంఘం నాయకులను లింగయ్య దగ్గరికి పంపించినట్లు గాజుల సంపత్ కుమార్ తెలిపారు. లింగయ్యను వారం రోజుల్లో స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 26న ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయల చొప్పున మత్స్యకార భరోసా చెల్లిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని బుడగట్లపాలెం నుంచే సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. జిల్లాలో 193 కిలోమీటర్ల పొడవునా వేలాది మంది మత్స్యకారులు లబ్ధి పొందేలా ఈ భరోసాను అందించనున్నారు.
మండలంలోని తీర ప్రాంతమైన బుడగట్లపాలెంలో సభను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ బుడగపాలెం గ్రామాన్ని సందర్శించి అక్కడ సభకు అవసరమైన ఏర్పాట్లపై స్థానిక సచివాలయంలో సమీక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పర్యటించనున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ముఖ్యమంత్రి పర్యటనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. P4 విధానంలో నిరుపేద కుటుంబాలను హక్కున చేర్చుకునే కార్యక్రమానికి అర్హులైన కుటుంబాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, డీఎస్పీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జేఈఈ మెయిన్స్ ఫలితాలపై నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆరోపించింది. ఫలితాల్లో ఒకే విద్యార్థి వివిధ కళాశాలల్లో ఎలా చదువుతాడని మండిపడ్డారు. మరి ఈ సందర్భంగా ఏఐఎఫ్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం సాయి కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ నాగభూషణం మాట్లాడుతూ ఒకే విద్యార్థి నారాయణ కళాశాలలో ర్యాంకర్ అయ్యాడని, అదే విద్యార్థి శ్రీ చైతన్య కళాశాలలో ర్యాంకర్ ఎలా అవుతాడని కూడా ప్రశ్నించారు. మహబూబాద్ జిల్లా కురవి మండల కేంద్రం శివార్లో మిషన్ భగీరథ పైప్ లీకేజీతో నీరు వృధాగా పోతుంది. ఓవైపు మండు వేసవిలో తాగునీటికి జనం ఇబ్బంది పడుతుండగా మరోవైపు పైప్ లైన్ పగిలి నీరంతా వృధాగా పోతుంది. ఈ లీకేజీ నీరు ఓ ఫౌంటైన్ను తలపిస్తూ భారీగా నీరు వృధా అవుతుంది. అధికారులు స్పందించి పైప్ లైన్కు మరమ్మతులు చేపట్టి వృధాగా పోతున్న నీటిని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామం సింగరేణి ప్రభావిత గ్రామం కావడం, ఓపెన్ కాస్ట్ కు అతి దగ్గరలో ఉండడంతో రాజాపూర్ గ్రామాన్ని సింగరేణి తీసుకుని నష్టపరిహారం చెల్లించాలని గ్రామ ప్రజలు తీర్మానించారు. దీంతో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రాజాపూర్ గ్రామాన్ని సందర్శించారు. అయితే తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన భూ నిర్వాసితుల ఆశలు అడియాసలయ్యాయి. అయితే జిల్లా కలెక్టర్ పోలీస్ బందోబస్తుతో వచ్చి తాను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పి వెళ్లిపోయారని, కనీసం తమ గోడు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదని రాజ్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ పాసం ఓదెలు గ్రామస్తులతో కలిసి మీడియాకు వెల్లడించారు. ఓసీపీ 2 విస్తరణ కోసం కావాల్సిన 88 ఎకరాలను సర్వే చేసిన తర్వాత తీసుకోవాలని, అదేవిధంగా 708 ఎకరాల భూమిని ఇళ్లను తీసుకుని తమకు నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నా వినిపించుకోలేదని వాపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని వడ్ల బస్తాలతో రోడ్లపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యంతో ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రోడ్లపై ఆందోళన చేశారు. ఐకేపీ సెంటర్ ప్రారంభించి నెల రోజులవుతున్న వడ్లు కొనుగోలు చేయడం లేదని, సుమారుగా 2000 వడ్లు సంచులు రెడీగా ఉన్నాయని, వాటిని తరలించేందుకు ఎలాంటి ఏర్పాటు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య ఆరోగ్యం కోసం ఓ వ్యక్తి తిరుమల వెంకటేశ్వర స్వామికి నాణాలను సమర్పించిన వైనం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పుచ్చనపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పైడిద్ద రాజు భార్యకు 2019వ సంవత్సరంలో రక్త కణాలు తగ్గి జ్వరం వచ్చి ఆసుపత్రిలో ఉన్నప్పుడు కరోనా సంభవించింది. తన భార్యకు ఏదైనా ఆపద వస్తుందని భయాందోళనలో రాజు మొక్కుకున్నాడట. తన భార్య బరువు ఎంత ఉంటే అంత బరువు నాణాలను కూడబెట్టి సమర్పిస్తానని తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాడు. ఇక మేరకు దాదాపు 5 సంవత్సరాలుగా 70,000 రూపాయల నాణాలను కూడబెట్టాడు. నాణాలతో తన భార్య లతను తూకం వేసి 93 కేజీల నాణాలను శ్రీవారికి సమర్పించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. తిరుపతి దేవునికి మొక్కుకున్న తర్వాత తన కుటుంబం బాగుందని, తమ పిల్లలు ఆయురారోగ్యాలతో ఉన్నారని ఈ సందర్భంగా పైద్ద రాజు తెలిపాడు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో 27న జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసరి శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పర్యవేక్షించారు. అనంతరం తలసరి శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఉద్యమ పార్టీగా ప్రారంభమైన బీఆర్ఎస్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కుంభమేళాను తలపించే విధంగా ఈ సభ జరగబోతుందని చెప్పారు. దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నా బీఆర్ఎస్ కు ప్రత్యేకత ఉందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఈ సభకు స్థలం ఇచ్చిన రైతులకు ఎటువంటి ఆటంకాలున్నా సభ తర్వాత పరిష్కరిస్తామని తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఎండాకాలంలో తాగునీటి కొరత లేకుండా చూడాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అధికారులను ఆదేశించారు. పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్, మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. తొర్రూరు ట్యాంక్ బండ్ పనులపై ఇప్పటి నుంచే నీటి నిల్వలను కాపాడుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలని, అవసరమైన ప్రాంతాలకు నీటి సరఫరా నిరవధికంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల నీటి నిల్వల వివరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. మరి సందర్భంగా
ఎమ్మెల్యే యశస్వినికి శాఖల వారీగా అధికారులు తాగునీటి ప్రాజెక్టుల అమలు, నీటి నిల్వల వినియోగ ప్రణాళిక, కాలువల పూడిక తొలగింపు తదితర అంశాలపై అధికారులు పూర్తి స్థాయిలో నివేదిక ద్వారా వివరించారు. మున్సిపల్ అధికారులు పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరాపై తీసుకుంటున్న చర్యలు కూడా ఎమ్మెల్యే ఆరా తీశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, హెల్త్ ప్రొవైడర్స్ ఆందోళనకు దిగారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్ ఇన్సెంటివ్స్ వెంటనే విడుదల చేయడంతో పాటు గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కోరారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 ఏళ్ల పాటు పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రిలో జిల్లా కలెక్టర్ బాలాజీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గత కొంతకాలంగా పలు సామాజిక మాధ్యమాలు హాస్పిటల్లో కరెంట్ సమస్య ఉందని వైరల్ అయింది. దీంతో కలెక్టర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్లతో మాట్లాడమని, అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని పేషెంట్లు తెలిపారని చెప్పారు. ఎలక్ట్రిసిటీ సమస్య ఉందని తమ దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఏపీసీపీడీసీఎల్ అధికారుల దృష్టికి ఈ సమస్య తీసుకువెళ్లాలని, అతి త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. సీనియర్ లాయర్లు వేధింపులకు గురి చేస్తూ దాడి చేసిన ఘటనపై పోలీస్ శాఖ స్పందించింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని జూనియర్ న్యాయవాది మణిప్రియ కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ 2023 నుంచి విజయవాడ బార్ అసోసియేషన్ లో తాను ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపారు. పిట్టల శ్రీనివాసరావు 2 రోజుల క్రితం తనపై దాడి చేశారని, తనకు తన భర్తకు వివాదాలు జరగడం వల్ల తన భర్తపై తాను కేసు పెట్టారని తెలిపారు. అయితే తన భర్తపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని శ్రీనివాసరావు ఒత్తిడి చేశారని, వినకపోవడంతో తనపై దాడి చేశారని కూడా తెలిపారు. మరి ఘటనపై తాను కోర్టు బయటకు వచ్చి నడి రోడ్డుపై మండు వేసవిలో 5 గంటల పాటు దీక్ష చేశానని కూడా తెలిపారు. అయినా ఇప్పటికీ కూడా సూర్యాపేట పోలీసులు కేసు చేయలేదని కూడా తెలిపారు. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామవరప్పాడు ఏరియాలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. విజయవాడ డీసీపీ కేజీవీ సరిత పర్యవేక్షణలో విజయవాడ సెంట్రల్ ఏసీపీ కె దామోదర్తో పాటు పోలీసు సిబ్బంది ఆయా ప్రాంతాలను జల్లెడపట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ పోలీసు కమిషనర్ కేజీవీ సరిత మాట్లాడుతూ రామవరపు పరిసర ప్రాంతాల్లో అణువణువు క్షుణ్ణంగా సోదాలు చేసినట్టు తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై అనుమానం ఉన్న వ్యక్తులపై ఆరా తీశామన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులపై నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన సమతులగుండ, భీమన్ గొంది గ్రామాలను ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ సిఐ రవీందర్ తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లి సందర్శించారు. సమతులగుండం గ్రామాల్లో ఇటీవల ఒకే కుటుంబంలో 4 మృతి చెందడంతో మూడో నమ్మకాల భయంతో గ్రామాన్ని వదిలి భీన్గొంది గ్రామానికి వెళ్లి నివసిస్తున్న ఆదివాసీ కుటుంబాలను ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు. మళ్లీ సమతులగుండం గ్రామానికి రావాలని గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. గ్రామస్తులు తమకు రేషన్ కార్డు లేదని, పింఛన్ రావడం లేదని ఏఎస్పీ దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకొండ క్షేత్రంలో మే నెల 8 నుంచి 14వ తేదీ వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా పూర్తి చేయాలని నెల్లూరు ఆర్డీఓ నాగా సంతోష్ని, అనుష అధికారులను ఆదేశించారు. పెంచలకొండలోని కమ్మ కళ్యాణ మండపంలో నెల్లూరు ఆర్డీఓ నాగా సంతోష్ని, అనుష అధ్యక్షతన అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి వసతి, చలువ పందేలు వేయాలని సూచించారు. రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, ఆ మేరకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రానికి సమీపంలోని మద్యం, కల్లు దుకాణాలను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని, ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు నిఘా ఉంచాలని ఆదేశించారు. అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పరిసర ప్రాంతంలో 1998 సంవత్సరంలో స్థాపించబడిన ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలకు 25 వసంతాలు పూర్తి కావస్తున్నాయి. ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏప్రిల్ 24వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశంలో కళాశాల రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. పూర్వ విద్యార్థులు ఈ వేడుకలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆస్తిని బ్యాంకుల్లో కుదువ పెట్టిన బాసిత్ కుటుంబం బ్యాంకుకు డబ్బులు చెల్లించకపోవడంతో బ్యాంకు వేలం నోటీసులు ఇచ్చింది. ఇక ఆపదలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ఆస్తిని చారి అనే వ్యక్తికి సెల్ డీడ్ చేసి బ్యాంకుల్లో డబ్బులు కట్టించుకున్నారు. ఆ తర్వాత లీజు ఒప్పందం చేసుకుని గత 5 ఏళ్లుగా అందులోనే వ్యాపారం చేసుకున్నారు. అన్నదమ్ముల మధ్య ఆర్థిక తగాదాలు రావడంతో విభేదాలు బయటపడ్డాయి. లీజు గడువు ముగియడంతో కబ్జా నుంచి పక్కకు జరగకుండా కొనుగోలుదారుడైన చారిపై దౌర్జన్యం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ ఉండడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక దీంతో హోటల్ను ఖాళీ చేయాలని, అన్నదమ్ములను మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకోవాలని పోలీసులు కోరితే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. బాధితుడు బ్రహ్మచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కర్నూలు జిల్లా కుడుమూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో ఘరానా మోసం వెలుగు చూసింది. బండగట్టుకు చెందిన దివ్యాంగులు 4 లక్షల లోన్ తీసుకుని వాటికి ఈఎంఐ క్రమంగా కడుతూ వచ్చారు. ఏజెంట్ చంద్రనకు లోన్ ఈఎంఐ కట్టమని డబ్బులు ఇస్తే లోన్ కట్టకుండా 3,30,000 రూపాయలు స్వాహా చేసి పరారయ్యారు. నోటీసులు రావడంతో కంగుకు తిన్న దివ్యాంగులు న్యాయం చేయాలని బ్యాంకు ముందు బైఠాయించి ఆందోళన చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు వ్యవహారంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది. వంశీకి మరోసారి రిమాండ్ను పొడిగిస్తూ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 8న విచారణలో భాగంగా న్యాయమూర్తి వంశీకి ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. అయితే నేటితో రిమాండ్ ముగుస్తూ ఉండడంతో వంశీ కస్టడీని మరోసారి పొడిగించాలంటూ పోలీసుల తరపు న్యాయవాది కోర్టులో తమ వాదనలు బలంగా వినిపించారు. దీంతో వల్లభనేని వంశీతో పాటు మరో 4 నిందితులకు మే 6 వరకు రిమాండ్ను పొడిగిస్తున్నట్లుగా కోర్టు పేర్కొంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించారు. కాటిదాన్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. 5 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. 3 జేసీబీల సహాయంతో కూల్చివేతలు చేపట్టారు. సర్వే నంబరు 168, 178లో వెలిసిన షెడ్లు నిర్మించగా టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సూర్యాపేట జిల్లాలో అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు. దంతాలపల్లి సూర్యాపేట రహదారి గుర్రం తండాలో రైతులు రోడ్డెక్కి ఆందోళన తెలిపారు. 20 రోజుల నుంచి ఐకేపీలో ఎలాంటి ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని అన్నారు. లారీలు రాక ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వడ్లని తగలబెట్టారు రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల బతుకులు ఆగమవుతున్నాయని రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన తెలుపుతున్నారు. రోడ్డుపై రాస్తారోకో చేస్తున్న రైతులకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి మద్దతు తెలిపారు. రైతులు చేస్తున్న ధర్నాకు ఆయన కారు దిగి రైతులకు సంఘీభావం తెలిపి ధాన్యం కొనే విధంగా చేస్తామని కూడా హామీ ఇచ్చారు.